గౌతమ్ గారు ఇక్కడ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టపరంగా వాళ్ళు శిక్షకు అర్హులైతే శిక్షించాల్సిందే కదా. అవునండి. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసి తీరాల్సిందేనండి. అది కోర్టులో బెయిల్ వస్తుందా? బెయిల్ వస్తుంది కాబట్టి దాని వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలా అని రూల్ ఏమైనా ఉందా? కోర్టులో తీసుకెళ్తే కదా వాళ్ళు ఏం తప్పు చేశారో సమాజానికి ఎత్తి చూపించాల్సిన అవసరం ఉందండి. ఫలానా మాటలు మాట్లాడాను, నేను ఇదిగో ఈ పని చేశాను, అయినా నన్ను ఏం పీకలేకపోయారు అని కారుమూరి వెంకటరెడ్డి రేపటి నుంచి సాక్షి టీవీలో మళ్ళీ ఇంకా పెట్టిరిగిపోతాడు. ఆ పెట్టిరాకతో ఆపాలి అని అంటే ఇదిగో వెంకటరెడ్డి నీ ఇంటి దాకా పోలీసులు వస్తారని చూపించాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చినా సరే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయండి అని కోర్టు చెబుతుంది. ఏం పోతుందండి, పోలీసులు 2 మాటలు వినొస్తారు. కానీ ఇప్పుడు ఈ జరిగిన తంతు మూలాన వెంకటరెడ్డి ఎలాంటి వాడని బయటకు వస్తుందా రాదా, అది నేను చెప్పదలుచుకుంది. బాత్రూమ్ లో దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఇంట్లోంచి వెళ్ళకపోతే నేను హ్యాపీకి దాన్ని చచ్చిపోతాను, మీరు అందరూ కోర్టు చుట్టూ తిరగాల్సిందే అని పోలీసులు బెదిరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాంటి వాటి వల్ల అసలు బండారం బయటపడుతుంది. ప్రజలు ఇదిగో వెంకటరెడ్డి ఇలాంటి వాడు, అతని మనస్తత్వం ఇలాంటిదని తెలుసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ఇతనండి, ఈ పార్టీలో ఇంకా ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పార్టీ మద్దతుదారులు బయట కూర్చొని ఏది పడితే అది మాట్లాడొచ్చు, ప్రభుత్వాల మీద పర్సనల్ గాను అని మాట్లాడే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ లో ఒక ఇండికేషన్ అవ్వాలి కదా. తవ్వడం మీద పెట్టి కొట్టినట్టు ఉంటది. కరెక్ట్ గా పోలీసులు వస్తారు మీ ఇంటికి అనే విషయాన్ని తెలియజేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేయకుండా ఉండాలి అంటే కంటి భయంతో ఎక్కువ ఆగుతారండి. అలాంటి భయం కలగాలి అందరిలోకి. ఆ భయం లేనిది పెట్టిరేగిపోతారు. లేకపోతే ఈ రోజుకి పోసాన కృష్ణమురళిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఒకసారి పరిస్థితి చెప్పండి, వెర్బల్ డయేరియాతో పేపర్లు మొత్తం నిండిపోయి ఉండేయా కాదా? అవును. ఈ రోజున వెంకటరెడ్డి టార్గెట్ చేయింది ఎవరునండి? మిమ్మల్ని చేయలేదా, మమ్మల్ని చేయలేదా? సాక్షిలో కూర్చొని ఈ కుండబద్దలు వీడెప్పుడు చచ్చిపోతాడు అని నోటికొచ్చిన వాగడంతా వాగేవాడండి. ఇప్పుడు ఇంకా అందరి మీద వెర్బల్ దాడి జరుగుతుంది. మా మీద ఫిజికల్ గా కూడా ట్రై చేశారు. అసాల్ట్ 2 సార్లు ట్రై చేశారు. అన్నింటినీ తట్టుకునే కదా నిలబడింది. కానీ మేము తట్టుకొని మా గుండె ధైర్యం ఏంటి మేము చూపించాం. వెంకటరెడ్డి ఏం చేశాడు? దాక్కొని బాత్రూమ్ లో దాక్కొని హ్యాపీకి తాగి చచ్చిపోతానని బెదిరించాడు. గౌతమ్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైసీపీలో మాట్లాడిన వాళ్ళందరూ దొరికిపోయిన తర్వాత ఈ వ్యవహారం ఇప్పుడు వెంకటరెడ్డి ఏమో బెదిరింపులు, మొన్నేమో అతనెవరు సురేందర్ రెడ్డా, సందీప్ రెడ్డా, అతనేమో అదిగో అన్యాయంగా మా నాన్న చచ్చిపోతే వస్తే అరెస్ట్ చేస్తారని. వాళ్ళు అన్నీ అయిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు కదా అరెస్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి ఏమో ఇంకోళ్ళు ఎవరో చెప్తే చేశానని. అంటే వీళ్ళు క్లియర్గా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఇప్పుడు వెతుక్కుంటారు. మరి మాట్లాడినప్పుడు ఈ భయం కానీ లేకపోతే ఇదేం ఉండదు. నిజమేనండి. ఈ రోజు నుంచి వెంకటరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తీసుకుంటారండి. రామ్ గోపాల్ వర్మ బెడ్ కింద దాక్కున్నాడు, పోలీసులు వెళ్తే లిటరల్ గా బెడ్ కింద దాక్కున్నాడండి. ఒంగోలు కేసు బెడ్రూమ్ లోకి వెళ్ళి 2 గంటలు రాలేదండి. వీళ్ళంతా పేపర్ పులులే. నిజంగా ఏదైనా వీళ్ళ ఇంటి దాకా ఒక ఆపద, చిన్న ఆపద, ఏది బొటన వేలుకు తగిలిన దెబ్బంత ఆపద వచ్చినా కూడా వీళ్ళు తట్టుకోలేదు. అసలు మనుషులే కాదు వీళ్ళు, కేవలం ఇది బయట కనిపించడానికే వీళ్ళ మొహం. వీళ్ళంత పప్పు దద్దములు, తిక్క సన్నాసులు ఎవరు లేడు ఇంకా. ఇది నేను స్ట్రైట్ అవే ఈ మాటనే పెట్టుకోండి, నేను ఈ మాటకి కట్టుబడి కూడా ఉంటా. వీళ్ళంత చచ్చు దద్దమ్ములు, పుచ్చు దద్దమ్ములు, ఇవన్నీ పుచ్చు వంకాయలు. ఈ వంకాయలు ఏమిటి అనేది ప్రజలకు చూపించాలి, లేకపోతే ప్రజలు అనవసరంగా ఫీల్ అవుతారు. వెనకటిగా ఆ సామెత చెప్పినట్టు గడ్డం బాగా తెలియకుండా నిద్రపోతున్న వాడికి నున్నగా గీశాడని చెప్పి ఆ క్షవరకుడికి మంత్రి పదవి ఇచ్చాడండి రాజుగారు. కానీ యుద్ధానికి వెళ్ళిన రోజు తెలిసింది, సార్ మీరేం ఇబ్బంది లేదు రాజుగారు, వాళ్ళు వచ్చి యుద్ధం లాక్కున్నారు, నా దగ్గర 2 పెట్టెలు ఉన్నాయి, మీరు ఒకటి నేను ఒకటి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు అనే సలహా ఇచ్చాడంట. అది ఆ మంత్రి పదవి. ఈ చచ్చు దద్దమ్మలు, ఈ పుచ్చు సన్నాసులు
వీళ్ళు ఏమిటి అనేది ఈ రోజున బయటపడింది. హ్యార్పిక్ తాగి చచ్చిపోతానని బెదిరించాల్సిన అవసరం వెంకటరెడ్డికి ఏమొచ్చింది? టీవీ స్టూడియోలో రొమ్మిరుచుకొని నుంచున్నాడే. అంటే వీళ్ళకి పైగా ఈ పోస్టులు పెట్టే వాళ్ళకి, గౌతమ్ గారు మాట్లాడే వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ స్థాయి గురించి కానీ, లేకపోతే వాళ్ళు చేసిన పనుల గురించి కానీ, వాళ్ళు మాట్లాడే మాటకు ఒకసారి ఆలోచించుకోవడం కానీ ఏం లేదు. ఎంత మాట పడితే అంత మాట. అసెంబ్లీలో అప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ అలాగే చెలరైపోతున్నారు. అదేనండి, మొన్న ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ రోజు ఇలా కనిపిస్తున్నారు, కానీ ఆ రోజున మాట్లాడిన మాటలు కానీ చేసిన చేష్టలు కానీ ఎలా ఉన్నాయండి? అరాచకంగా మాట్లాడారు. మీకు నేను చెబుతానండి, ఈ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనని. ఎందుకంటే వీళ్ళ బతుకు బండారం మొన్న కృష్ణా జిల్లా ఈ రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజున వీళ్ళ బండారం బయటపడింది. ఇతను గుండెకి ఏదో అయిపోయింది, ఈ గుండెని తెగ కాపాడుకోవటానికి ఇక్కడ రొమ్ముల మీద దాకా ఆ బెల్టులు వేసుకొని బతకాలి కొడాలి నాని అన్నట్టుగా బయటకు పోజులు ఇచ్చాడు. మొన్న కార్లు పట్టుకొని వేలాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి కారులో కూర్చుంటే సెక్యూరిటీ సిబ్బంది లాగా ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు వేలాడుతున్నారు. వాళ్ళకి ఏం కాలా, దొంగ సన్నాసులు దొంగ నాటకాలు ఆడుతున్నారు. కార్లు పట్టుకొని వేలాడుతాడండి ఎవడైనా? గుండెలకి బెట్లు వేసుకొని గుర్తితే చచ్చిపోతాడేమో అనిపించేవాడు. కానీ ఇప్పుడు ఆగుతాయా? కాదు, ఇప్పుడు మేము కఠినంగా ఉన్నాము అని చెప్తోంది ఈ యాక్షన్స్ ద్వారా పోలీసులు వీళ్ళందరూ. కానీ ఆగుతాయా అని నాకు అనుమానం. ఇవి ఇట్లాంటివి ఏమి ఆగవండి. ఆగటానికి ఆస్కారం ఇప్పట్లో లేదు. మరొకసారి ఓటమి పొందితే పార్టీ గల్లంతో అయిపోతుంది చూడండి, ఆ రోజున ఆగాల్సిందే. ఎందుకంటే ఈ రోజుకి వీళ్ళు కారుమూరి వెంకటరెడ్డి కానీ మిగతా ఎవరైనా అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్న ఒక 10 మంది ఉంటారు గట్టిగా. ఆ 10 మంది తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఏరి ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఏరి, ఆ రోజు రొమ్ములు ఎరుచుకున్న వీర వస్తాదులేరి సైజ్ సవాల్ ఎక్కడికైనా అని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు దూకిన ఆ మంత్రులేరి వీళ్ళందరూ ఎవరు ఉండరు. ఇంకొక ఓటమి పొందితే ఇది కూడా ఉండదు. ఇదంతా ఈ ఒక వాపేనండి. ఇంకా వాళ్ళకి బలిపేం మీరు అన్నట్టు ఆ 11 మంది గెలిచినట్టు ఆ 10-11 మంది కనిపిస్తున్నారు ఇప్పుడు. మర్చిపోయాం ప్రెస్ మీట్ల ముందో లేకపోతే ఎక్కడో బయటో కాదు, మర్చిపోయాం. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు బయటకు రావటం లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ఈ కూటమి పార్టీలతోటి కలవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు ఎవరు మాట్లాడుతుంది ఎవరు పేర్ని నాని, ఈ అంబటి రాంబాబు ఓడిపోయినా వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేరు. ఆప్షన్ లేదు. ఇక చచ్చినట్టు ఆడ పడిండాలి గనక జోగి రమేష్ విపరీతమైన ప్రయత్నం చేశాడు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ నాడు మంత్రి కొలుసు పార్థసారథి తోటి గౌతు శిరీష్ తోటి మంతనాలు జరిపొచ్చాడు. వాళ్ళు చెప్పొచ్చు అదంతా ఉత్తిదేనండి, అతను వస్తాడని మాకు తెలియదని. విగ్రహావిష్కరణకి 2 గంటల ముందు నుంచి వీళ్ళు చర్చల్లో ఉన్నారు. ఒక ఇంట్లో విడిదిలో వీళ్ళకి ఇచ్చిన ఇంట్లో కూర్చున్న దాంట్లో ఒక విపరీతమైన ధోరణిలో జోగి రమేష్ ఒక జోక్ కూడా వేశాడంట. ఏముంది, అరెస్ట్ చేస్తే నేను కూడా గౌతు లక్షణ లాగా పెద్ద ప్రతిభావంతుడిని అయిపోతాను అని. అందరూ తిట్టారంట. గౌతు లక్షణకి నీకు అసలు పోలిక లేదు జోగి రమేష్, నువ్వేమో నక్కకి నాగలోకానికి ఉన్నంతుంది, నువ్వు నక్కవి, ఆయనతో పోల్చుకోబా. కానీ అక్కడ ఉన్న పెద్దలు తిట్టాల్సిన అవసరం వచ్చిందంట. గౌతమ్ గారు, నిన్న ఈ మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. మనం పక్కన విజువల్స్ కూడా చూస్తున్నాము. అంటే చాలా పెద్ద ఆపరేషన్ చేసి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారో కూడా మనం ఒకసారి వారు మాట్లాడిన తర్వాత, కమిషనర్ వాళ్ళు మాట్లాడడం ప్రారంభించాక అది కూడా ఒకసారి విందాం. మీరు మాట్లాడండి, వారు మాట్లాడాక నేను చెప్తాను, మీరు మాట్లాడండి లోపు. గౌతమ్ గారు మాట్లాడండి. సరే, బిఫోర్ గౌతమ్ గారు ఇంకొకటి వారు మాట్లాడేలోపు చిన్న అంశం ప్రస్తావించేద్దాం. వంశీ గారు, వెరీ క్విక్గా ఈ పోస్టర్లు పట్టుకుని సవర్మల్లో నాకు నిజంగా చాలా ఇరిటేషన్ వచ్చింది అది చూడగానే.
సార్, అయ్యప్ప స్వామిది అంటే 42 రోజులు